ఈరోజు మన మోహన్ కందా గారితోటి ఒక కొత్త సిరీస్ ప్రారంభించబోతున్నాను. ఆయన జీవితానుభవాల్ని ఆయన మాటలో తెలుసుకునే ఒక ప్రయత్నం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్‌కి అది ప్రొఫెషనల్‌గా కానీ, పర్సనల్‌గా కానీ ఎక్కడో, ఎప్పుడో, ఎవరికో ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం. అమ్మా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మీతో ఒక సిరీస్ చేయడం నిజంగాను. నాకు కూడా అమ్మా. ఎందుకంటే అందరికీ ఉంటాయి ఇటువంటి అనుభవాలు. అవును. పంచుకోవాల్సిన అది అవకాశం రావాలి కదా! ఈ ఛానల్ ద్వారా అదొచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేము అడిగినా కూడా చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు చాలామందున్నారు. మీరు అంత విశాల హృదయంతోటి యెస్. నా అనుభవాలను చెప్తాను అని మీరు ఒప్పుకోవడమే మహద్భాగ్యంగా భావిస్తున్నాను నేనైతే. చిన్నప్పటి నుంచినమ్మా వినేవాళ్ళు ఉండాలి గానీ మాట్లాడడం అంటే చాలా సరదా. మా ఇంట్లో వంట కూడా అందరికీ ఉందది. కానీ మీరు 7 నెలల్లో పుట్టేసారు గానీ అందరూ అంటారు 7 నెలల్లో పుట్టేస్తే వాళ్ళకి ఎలా ఉంటారో ఎడ్యుకేషన్ వైస్ తెలివితేటలు ఎలా ఉంటారని భయపడతారు గానీ మీకు మాత్రం అపారమైన జ్ఞానం ఇచ్చారండి బాబు భగవంతుడు. అదృష్టమా నేను ఇవాళ ఏమైనా సరే ఒకటి దేవుడి దయ వల్ల, రెండోది మా చిన్నప్పుడు మా అమ్మ చూసుకోవడం, తర్వాత మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను అంతే అన్నీ. లేకపోతే నేను యాక్చువల్లీ అందరికీ చెప్తాను నేను ఫ్రాడ్. నాకు నా సొంత జ్ఞానం అంటూ ఏం లేదు. అన్నీ ఇక్కడ విని, అక్కడ విని, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి తీసిన ఏదో కట్ పేస్ట్ చేసి చేయడం అంతే. కానీ సార్ అప్పటి పేరెంటింగ్ సిస్టమ్‌కి, ఇప్పటి పేరెంటింగ్ సిస్టమ్‌కి చాలా తేడా ఉంది కదా! చాలా. సో మీ ఉద్దేశ ప్రకారం అప్పటిది ఉంటేనే బెటర్ అని అనిపిస్తుందా? లేకపోతే మీరేమనుకుంటూ ఉంటారు? అప్పుడే రోజులు బాగున్నాయి. గడిచిపోయిన రోజులు ఎప్పుడో బాగున్నాయి నా ఉద్దేశంలో ఇప్పుడు పేరెంటింగ్ అనేదే లేదమ్మా అసలు. ఏముంది? స్కూల్‌కెళ్తే టీచరు, ఇంటికొస్తే మరి ఫాదర్ కూడా తండ్రేమో పనికెళ్ళిపోయి ఉంటాడు. తల్లి కూడా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అనో లేకపోతే ఏదో బయటికెళ్ళో ఒక పని చేస్తూ ఉద్యోగాలను ఉంటుంది. మరేమో ఈ పిల్లలకి వాళ్ళెవరో ఇంట్లో పని చేసేవాళ్ళు ఎవరో భోజనాలు అవి పెడతారు. వాళ్ళేదో ఇంటర్నెట్‌లో మరొకటి చూసుకుంటూ ఉంటారు. లేకపోతే గేమ్స్‌కెళ్తే అక్కడ కోచ్ వాడేదో వాళ్ళు కూడా దే హావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. కనుక తల్లిదండ్రుల ఇన్‌ఫ్లూయెన్స్ అంటూ మరి పోయింది. ఆ జమానాయే లేదసలు ఇప్పుడు నా ఉద్దేశంలో. కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే వీళ్ళతో ఉండే అవకాశం ఏదో నేను 19, 7 వచ్చేదాకా కాఫీ తాగలేదు. రాత్రి 9 తర్వాత గడియారం చూడలేదు. మరి ఇప్పుడు పిల్లలు మీకు 12 తెలియనిదేముంది? రాత్రి 12 12 మా మనవరాలు పాపం దానికేదో డాన్స్ అవి ఉన్నాయి. రాత్రి 2:30కి ఫోన్ చేస్తుంది అక్కడి నుంచి, అమెరికా నుంచి. ఓకే. అది నేను మాట్లాడిన ఫస్ట్ పడుకో అన్నా సరే అది ఎలా ఉన్నావు తాత అంటుంది గానీ, అంటే ఒకటి పరిస్థితులు మారాయి గానీ, మొత్తం పేరెంటింగ్ తల్లిదండ్రుల వాళ్ళ కంట్రోల్ అనేది గానీ, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది గానీ చాలా తక్కువైపోయింది. కరెక్ట్. కరెక్ట్. అది మంచిదాది కదా! తప్పకుండా మంచిది కాదు. కానీ మరి అలా అయిపోయింది. మీ మీద మీ నాన్నగారిది కానీ, మీ అమ్మగారిది కానీ ప్రభావం ఎలా ఉండేది సార్ అంటే ఏం చెప్తారు? ఏం నేర్చుకున్నారు అంటే? ఏం నేర్చుకోలేదు అని అడగాలమ్మా. ఎందుకంటే నాకు తెలిసిందంతా గుణం కానియండి, తెలివితేటలు కానియండి, నాలెడ్జ్ అయినా, ఇన్ఫర్మేషన్ అయినా అంతా వాళ్ళిద్దరి వల్లే. తర్వాత మళ్ళీ ఉ ఉపాధ్యాయుల వల్ల మాకు తర్వాత మరి లేతే టెన్నిస్‌లోను, క్రికెట్‌లోను కోచెస్ వల్ల వాళ్ళ వల్లే గానీ, స్వతహాగా అంటూ ఏమొస్తుందమ్మా? కనుక పేరెంట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఉంది నా మీద. అందులో సగం నా పిల్లల మీద నాదుంటే, వాళ్ళది ఇంకో సగం కూడా లేదు వాళ్ళ పిల్లల మీద. పర్సెంటేజ్ అన్ని రకాలుగా తగ్గిపోతూ వస్తుందేమో. పోతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మా అమ్మాయి, అబ్బాయి కూడా వాళ్ళ పిల్లల్ని చాలా మంచి కంట్రోల్‌లో పెట్టే పెంచుతున్నారు మరి. మళ్ళీ అంటే రీబౌండ్ ఫ్యాక్టర్ అంటారు కదా! తెలిసొచ్చినట్టుంది ఈ జనరేషన్‌కి ఇలా కాదని చెప్పి. మిగతావన్నీ చేస్తూనే ఉంటారు. ఇంటర్నెట్ చేస్తారు, లేట్‌గా పడుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఏం తినాలి? ఎటువంటి బట్టలేసుకోవాలి? ఏం చదువుకోవాలి? అటువంటి వాటిలో వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. విఠల్ గారితోటి కలిసి వర్క్ చేశారని చెప్పని విన్నానండి. హా! ఆయన మహానుభావుడమ్మా. పండితుడు, ఎంతో కుదురైన మనిషి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషి. అది కూడా ఉంది. తర్వాత ఆయనేమో ఖమ్మం జిల్లా. వాళ్ళు అటువైపు గోదావరికి, మాదేమో ఇటు ఈస్ట్ గోదావరి. దాని మీద కూడా జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం. మీరు దాటి వెళ్ళిపోయారు సార్ ఇంకెందుకు పనికొస్తారు మీరని చెప్పి అంటున్నాను. అలా అయితే మరేమైనా చెప్పబోయా 4 జోక్స్. అది అసలు ఆయనతో పని చేయడానికెళ్ళినప్పుడు నేనసలు ఆయనతో పూర్తిగా జనార్దన్ రెడ్డి గారి ఆఫీస్‌లో సెక్రటరీ నేను. అదే ప్యారలెల్‌గా ఆయన దగ్గర ప్లానింగ్ డిపార్ట్మెంట్‌లో సెక్రటరీ. ఆయన అనుకోలేదు నన్ను తీసుకోవాలని. ఇన్‌ఫాక్ట్ ఆయన గురించి ఇంకో జోక్ ఉంది. ఎవరో ఒక చీఫ్ సెక్రటరీ ఫలానా వాడిని వేసుకుంటామని ఒక నోట్ పంపిస్తే, అయ్యా మాకు
తెలివి తక్కువతనం ప్రాక్టీస్ చేస్తాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కానీ అది కావాలని చేసేది పుట్టుకతో వచ్చింది కాదని చెప్పింది. అంటే మీరు చెప్పిన పేరు అటువంటి వాడిని. కానీ నేను నా గురించి ఏమనుకున్నాను కానీ మొత్తానికి హీ యాక్సెప్టెడ్ మీ. కానీ ఒకటే కండిషన్, రోజు ఒక జోక్ చెప్పాలి నాకని చెప్పని. అంతేగాని బాగా పనిచేయాలని ప్లానింగ్ వచ్చా అని అదంతా అడగలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నాకు రాదని ఆయనే చేసుకుంటాడని కూడా. కనుక రోజు ఒక జోక్ చెప్పమని ఉండేవాడు. ఇటువంటి జోక్సే చెప్పేవాడిని. చాలా బ్రహ్మాండమైన తెలివితేటలున్న మనిషి అమ్మ. అది ఆ రోజుల్లో వేరు. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన ప్లానింగ్ సెక్రటరీ. అప్పుడు వెళ్ళి, అయ్యా ఢిల్లీ వెళ్తున్నాము, మరి ఏం అడగమంటారు ప్లానింగ్ కమిషన్లో అంటే, ఇదిగో ఆ ఫలానా వాడికి వాడు అడిగింది మాత్రం ఏది ఇవ్వద్దనేవాట. వాళ్ళకి ఉంటాయి కదా రాజకీయ వైరాలు మరి. కానీ తర్వాత మా ఊరి దగ్గర ఇది ఉంది కదా, ఇది మాత్రం చేసేయమనేవాట. అదేదో హాస్పిటల్, ఇదేదో స్కూల్, మిగతా అంతా మీ ఇష్టం అనేవాట. అలా ఉండేది. ఇప్పుడు అసలు ఒక్క ఇంచ్ కూడా బ్యూరోక్రసీకి చోటు లేకుండా అంతా పాలిటిక్స్ అయిపోయింది. కానీ పొలిటీషియన్స్ ఈ రంగంలోకి రావడం అనేది సహజం, అది డిజైరబుల్ కూడా, జరగాలి. అమెరికాలో అసలు ఈవెన్ పోలీస్ కమిషనర్స్ అండ్ జడ్జెస్ ఆర్ ఎలెక్టెడ్. డెమోక్రసీలో తప్పులేదు. పొలిటికల్ లీడర్స్ ఇంటర్వెన్షన్ ఈజ్ గుడ్, బట్ దర్ ఇంటర్ఫీరెన్స్ అది కొంచెం లక్ష్మణ రేఖ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లీడర్షిప్ అది కొంచెం చూసుకోవాలంటే. విఠల్ గారి గురించి ఇది ముఖ్యంగా చెప్పాలి. రైట్. కానీ మీరు మొట్టమొదటిసారిగా కలిసి పనిచేసిన సీఎం గారు అంటే ఎవరు సార్? మరి ఎన్టీ రామారావు. తర్వాత జనార్దన్ రెడ్డి. మరి అంతే, వాళ్ళిద్దరితో ఆఫీసుల్లో పనిచేసింది వాళ్ళ దగ్గరే. తర్వాత విఠల్ గారి గురించి ఫిషరీస్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు నేను అందరికీ ఎలా అనిపిస్తుంది కానీ నాకు అలా ప్రత్యేకంగా అనిపించింది. నా ముందర వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ దాని మీద పెద్ద పట్టు లేదనిపించింది నాకు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే దాంతో ఏదో ఒక ఎసెట్ క్రియేట్ చేయాలి, అవి కూడా జీతాలకు వాడేసుకుని తర్వాత అది ఇన్కమ్గా చూపించి దాంతో ప్రాఫిట్ చూపించి బోనస్లు కూడా ఇచ్చారు. నష్టాల్లో నడుస్తుంది ఆర్గనైజేషన్. 3 కోట్ల నష్టం నేను వెళ్ళేటప్పటికి నేను స్టడీ చేసి అది ఎలా దాన్ని మెరుగుపరచాలని ఒక పథకం తయారు చేసి ఆయన దగ్గరికి వెళ్ళాను. 45 నిమిషాలు మాట్లాడాను. ఓపిక్గా విన్నాడు. నేను సరేనయ్యా బాగుంది, నీ 3 కోట్లు తీసుకుని బయలుదేరన్నాడు. అమ్మయ్య అని బయలుదేరుతూ ఎందుకు అనిపించిందో వెనక్కి తిరిగి, సార్ మీరు బాధపడకండి, నేను ఐ పుట్ ఇట్ టు గుడ్ యూజ్, సద్వినియోగం చేస్తాను అన్నాను. అప్పుడు మళ్ళీ కూర్చోవయ్యా అని చెప్పి, డబ్బు తీసుకెళ్ళు ఇలాంటి కబుర్లు చెప్పకని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి అనుభవంలో తెలుసు ఎంత ఎంత కష్టపడినా సద్వినియోగం అనేది ప్రభుత్వంలో జరగదు. మోహన్ కందా వచ్చాడు, బాగా చెప్పాడు, నచ్చింది ఇచ్చానని తీసుకెళ్ళి, కానీ ఇలాంటి డోంట్ టెల్ మీ స్టోరీస్ అని చెప్పాడు. అది ఏదో సినిమాలో చూపించినట్టు చేతిలో వయసు ముక్క పట్టుకుని ఇలా ఇలా ఇచ్చినట్టు కరిగిపోతుందంటారా? అంతేనా? అంతే కదమ్మా, అంతే కదమ్మా. చివరికి వచ్చేటప్పటికి నీటి సుఖం మిగులుతుంది. అంటే ఈ లంచగొండితనం నిజంగా మనం ఆపలేమా సార్? ఆపలేకేమమ్మా, అలా కాదు. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 3 అమ్మా, ప్రాస్టిట్యూషన్ అనేది, వ్యభిచారం అనేది, లంచగొండితనం అనేది, జూదం అనేది భారతం టైం నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి కదా. వాటిని నిర్మూలించాలనుకోవడం చాలా తప్పది. వాటిని అదుపులో పెట్టాలి, కానీ వాటితో బతకాలి, తప్పదు మరి. ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపించింది, ఎంతో ఉత్సాహంగా పనిచేసే వాళ్ళకి కొంచెం ఏంటి టెంప్టేషన్ ఉంటుంది, లోభత్వం. ఎంతో న్యాయంగా కరెక్ట్గా రూల్స్ ప్రకారం పొద్దున్నే పూజలు అవి చేసుకుని వచ్చి చాలా అదేంటి నిష్ఠతో ఉండి భయం భక్తితో ఉండే వాళ్ళు అస్సలు పనికిరాదు. అవును, చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఒక అతని గురించి, అతన్ని ఎందుకే సస్పెండ్ చేస్తామంటే వాడు జీతం అంతా లంచమే అన్నాడు. ఎందుకంటే మరి పని చేయడు, మరి అది లంచం కింద లెక్క కదా పని చేయకుండా తీసుకుంటే. మరి కనుక కాస్త గ్రే ఏరియా అంటారు కదా, మనం జీవితంలో అంత తెలుపు అనేది మంచిది మనకి. తెల్ల చీర కట్టుకోవడం కానీ, లేకపోతే సూర్యుడు అంటే వెలుగు అంటే కాంతి అంటే నాలెడ్జ్ అని. తర్వాత చీకటి అంటే భయం, అంటే చీకటి అంటే బ్యాడ్ అని. కానీ జీవితంలో ప్యూర్ వైట్ ప్యూర్ బ్లాక్ అంటూ ఉండవు, అంతా గ్రే ఏరియాలో ఉంటాం. కనుక గ్రే ఏరియాలో ఉండగలడం నేర్చుకోవడం ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో చాలా ముఖ్యం. నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. కానీ నాన్నగారు మంచి అడ్వకేట్ యాక్చువల్లీ. చాలా అడ్వకేట్గా చాలా మంచి. ఆయనకి కొంచెం చికాకు అది కోపం ఎక్కువ ఉండేదమ్మా. అవునండి. వాళ్ళు పాపం ఇంటికి వచ్చిన క్లయింట్ సార్ అని చెప్పకపోతే, ఒరేయ్ అడ్వకేట్ నేనా నువ్వా అని చెప్పి ఆ ఫైల్స్ అవి విసిరేసేవారట.
నువ్వు అక్కడ దూరంగా కూర్చొని నేను చదివి చెప్తానని చెప్పింది. అయినా సరే ఆయన దగ్గరికి వచ్చేవారు అనుకోండి. కానీ ఆయన జడ్జిగా కూడా అలాగే ఉండేవాడు. ఒకసారి ఒక సీనియర్ అడ్వకేట్ ఒక కుర్రాడు కొత్తగా భర్తీ అయ్యాడు లీగల్ ప్రొఫెషన్‌లోకి. నడిచి వెళ్తున్నట్టు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌లో. పెద్ద అరుపులు వినిపించాయట కోర్టు నుంచి. ఎవరండి అంత గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు ఆ కోర్టులో అంటే, అది ఎవరు వాదించడం కాదయ్యా! భీమశంకరం గారు జడ్జి గారు వాడి వైపున, వీడి వైపున ఇద్దరి వైపున ఆయనే వాదిస్తున్నాడు అనేవాట. అంటే అంతే చికాకనమాట ఆయనకి. నువ్వు చెప్పేది ఇదే కదా! నువ్వు చెప్పేది ఇదే కదా! నాకు తెలుసు కదా! అని చెప్పి. అలా కుదరదు కదా! వాడి క్లయింట్ బయట నుంచొని ఉంటాడు. వాడికి వీడు వాదిస్తే చూస్తే గాని వాడికి ఫీజు ఇవ్వడు. కనుక అలాగా ఆయనకి అడ్వకేట్‌గా మంచి పేరుండేది. సార్. ఇన్‌ఫాక్ట్ నేను సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఒకతను ముందర రోజు మా ఇంటికొచ్చి ఏదో పెద్దాయన వచ్చాడు, కాఫీ తాగాడు, కబుర్లు చెప్పుకుంటున్నాం. అది రేపు మీ దగ్గర నా కేస్ ఒకటుందన్నాడు. అయితే అది తప్ప ఏదన్నా మాట్లాడుకుందామండి. అది మీరు పెద్దవారు, అది సబబు కాదు. ఏదో మర్యాదగా వచ్చారనుకున్నాను గానీ దీని గురించి అనుకోలేదు. అదైతే మాత్రం మాట్లాడొద్దు. మర్నాడు ఇదంతా చెప్పకుండా మా నాన్నగారి జడ్జిమెంట్ ఒకటి కోట్ చేశాడాయన. ఆయన వాదనలో. అంటే అది చూసి నా మీద ప్రభావం పడుతుందని. నేను అది జాగ్రత్తగా చదివి అది ఈ కేసుకి ఎందుకు వర్తించదో ప్రూవ్ చేసి ఆ కేసు కొట్టేశాను. అది ఎవరో వెళ్ళి మా నాన్నగారికి చెప్పారట. మీ పేరు చెప్పినా కూడా అతను ఒప్పుకోలేదండి అంటే, కరెక్టే చేశాడు కదయ్యా అన్నట్టుంది. కానీ ఆయన కోపంలో కానీ, ఆయన ఖచ్చితత్వంలో కానీ మీకేదొచ్చింది అనంటే? కర్కశత్వం అంటే ఎంత కర్కశంగానే ఉండగలను గానీ మీరు డిప్లొమాటిక్‌గా డీల్ చేస్తారు అది కదా! అది అది లేదు మా నాన్నగారి దగ్గర. చాప మీద కూర్చొని చదువుకునేవాట. కాఫీ తీసుకొచ్చి పెడితే, కాఫీ అంటే హట్ నేను పని చేసుకుంటే డిస్టర్బ్ చేస్తావా అనేవాట. సరే మర్నాడు మా అమ్మకెంత 12 ఎంతో అప్పుడు కాపురం మొదలైంది. మరి మర్నాడు ఆయన నిన్న ఇలా అన్నాడు కదా అని చెప్పి పెట్టి వెళ్ళిపోతే చూసి చల్లారిపోయిన కాఫీ చెయ్యి అని విసిరేశాడు. అది చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. అలా కానీ నాకంత మరి అంత ఆ కోపం లేదండి. రాలేదు మీకు. కోపం చాలా వస్తుంది. కానీ అందుకనే కదా చిన్నప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేసి నటించడం బాగా నేర్చుకున్నాను అంతే. కోపం వస్తే ఆపుకోవాలి, రాకపోయినా ఉన్నట్టు నటించాలి మరి జీవితంలో. కానీ నిజ జీవితంలో సరే మీరు చెప్పినట్టు కొన్ని ఎప్పటికీ జరగవు అని లాస్ట్ టైం మీరు మాట్లాడింది ఎంత వైరల్ అయిందో తెలుసా? ఇంతకీ మేడం చేత గుడ్ బాయ్ అనిపించుకున్నారా అని నేను అడిగితే, మీరు కొన్ని జీవితంలో ఎప్పటికీ జరగవు. అది కదమ్మా. అది ఇట్ బెటర్ టు ట్రావెల్ హోప్‌ఫుల్లీ దాన్ టు అరైవ్ అన్నాడు కవి. అందుకని అలా ఆ ప్రయాణం జరుగుతూనే ఉంటే సంతోషం. అది జరగదు. అది జరిగిపోతే ఇంకా ఆశ్చర్యం ఉంది. కనుక మా వాడితో మెప్పు పొందడం అనేది జరగని విషయం. కానీ దానికోసం అలా అందులో హాయి ఉందన్నమాట. అలాగా సో, లాస్ట్ టైం అది చాలా వైరల్ అయింది యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో. సో, నిజంగా నిజ జీవితంలో సరే ఈ ఎస్పెషల్లీ బ్యూరోక్రసీలో అంత యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? అయ్యయ్యో! చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక్కొక్కసారి మంత్రి పొలిటికల్ లీడర్ లేకపోతే ఎవరో యూనివర్సిటీ లెక్చరర్ ఓ పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. నీతి గురించి లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ గురించి ఏదో. మనకన్నీ తెలిసినవే. వాడు చెప్పిందంతా తప్పే. పెద్ద చిరునవ్వు వేసుకొని ఆహా! నిజమా అండి? అబ్బా! ఇవాళ దాకా నాకు తెలీదండి. ఎందుకంటే మరి జరగాలి కదా మరి పని. ఏందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. మనకేదో ప్రమోషన్ కావాలని, ట్రాన్స్‌ఫర్ కావాలని కాదు. వాడితో కలిసి పని చేయాలంటే మరి జరగాలి. తర్వాత మనకెంతో క్లోజ్‌గా ఉన్న ఒక మనిషి ఉంటాడు. మంచివాడని తెలుసు. తప్పు చేశాడు. నలుగురిలో ఒకసారి పట్టుకొని తిట్టాలి మరి తప్పదు. ఎంత బాధ అనిపించినా సరే. తప్పదు. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అంతే మరి. కానీ అలా ఇప్పుడు ఏదో అంటారు కదా! వాళ్ళని తిట్టాలి అనంటే ఒక్కడిని తీసుకొచ్చి విడిగా తిట్టాలి, పొగడాలి అనంటే ఏదో చెప్తారు కదా! సో, మీరిలా దేన్ని సపోర్ట్ చేస్తారు? సందర్భం బట్టి. అది నిజంగా మంచివాడు. పొరపాటు జరిగితే నలుగురిలో అతన్ని పరిహసించి బాధపెట్టకూడదు. పక్కకి తీసుకెళ్ళి బాబు తప్పయిపోయింది నీకు. డోంట్ వరీ కానీ ఎవరైనా ఒక చేయకూడని పని తప్పని తెలిసి చేస్తే మాత్రం నలుగురిలో పరాభవం జరిగేటట్టు చూడాల్సిందే. అటువంటి చేస్తే జరగాలి. బాధపడతాం. నాకిలా జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. కానీ తప్పదమ్మా తప్పదు. ఇప్పుడు తప్పు చేసిన వాడిని సస్పెండ్ చేస్తాం. అది అప్పుడే మనకి జీతం వచ్చేది. ప్రమోషన్లు ఇచ్చి దండలు వేస్తే సంతోషమైన పనులు చేస్తే ఇచ్చే జీతం కాదు. ఇష్టం లేని పనులు చేయాలి మరి సర్వీస్‌లో. కానీ బ్యూరోక్రసీలో మీ జర్నీలో మీకు నచ్చని పనులు చేసినప్పుడు కానీ, లేదా
మీకు తెలుసు అది వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం జరగదు అని. అక్కడ చాలా డిప్లొమాటిక్‌గా వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి. అంటే తానవ్వక నొప్పించక అంటాం కదా! అలాంటి సిట్యుయేషన్స్ మీరు చాలా ఫేస్ చేసునున్నారు యాక్చువల్లీ. అందులో ఒకటే ప్రిన్సిపల్ అమ్మా. మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి. చివరికి ఏ చేయొచ్చు లేతే బి చేయొచ్చు. ఆ చేయొచ్చు, ఈ చేయొచ్చు. అది 2 చేయదగినవే. ఎందులో ఏది చట్టానికి విరుద్ధం కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్‌కి వ్యతిరేకం కాదు. నాకు ఇదే నచ్చింది అంటానంటే మనకేంటి అభ్యంతరం ఉండాలి? హ్మ్. 2 ఒకేలా అయినప్పుడు. కానీ మాలో కొంతమంది ఉన్నారు. నేను చెప్పిందే జరగాలి అని. కాకపోతే వాడు డబ్బు తినేసాడనో, లేదా ఇంకో ఆహ్, ప్రేరేపణతో చేశాడనో, అక్కడే ఆ ఈగో ఉండకూడదు అడ్మినిస్ట్రేషన్‌లో. హ్మ్. ఎందుకంటే వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ నాట్ పొలిటీషియన్స్. మాకు ఓట్లవి అక్కర్లేదు కదా! వాళ్ళకి పాపం బోలెడు కష్టాలుంటాయి. అది మనం అప్రిషియేట్ చేయాలి. అంతే మరి. ఎంత గొప్పగా చెప్పారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలని. మరి ఇక తప్పదు కదమ్మా మరి. ఇవన్నీ తెలిసే కదా సర్వీస్‌లో మమ్మల్ని ఎవరు చేతులు కట్టేసి బలవంతంగా ఐఏఎస్‌లో చేర్చలేదు కదా! పరీక్ష రాసి ఇంటర్వ్యూకెళ్ళి కావాలని కోరుకుని దేవుడికి మొక్కుకొని మరి గుండ్లు కొట్టించుకొని అప్పుడు మరి సర్వీస్ వచ్చింది మరి. చివరికి కావాలని అది తెచ్చుకున్నాక మరి అక్కడ 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 ఏమేం కావాలో దానికి అనుగుణంగా మరి ఉండాలి మరి తప్పదు. ప్రతి సంవత్సరం తెలుగు స్టేట్స్ నుంచి పదుల సంఖ్యలో యూపీఎస్సీ సైడ్ వస్తూ ఉన్నారు. అచీవ్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకి ఎవరైతే న్యూగా ఈ యూపీఎస్సీలోకి ఎంటర్ అవుతారో, బ్యూరోక్రసీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి మీరిచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా చెప్పేదమ్మా, ఎవరైనా అడ్వకేట్, లాయర్, సివిల్ సర్వెంట్, పొలిటికల్ లీడర్ మీలాగా యూనో జర్నలిస్ట్, ఆర్టిస్ట్, యువర్ ఎవ్రీథింగ్. ఆ! ఏదైనా సరే ఎవరికైనా ఉండాల్సినట్టు ముందర దేవుడిచ్చిన ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ ఈజ్ వెరీ ఇవాళ మార్నింగ్ కూడా మీకు చెప్పాల్సినప్పుడు ధైర్యంగా మరి ట్రూత్‌ఫుల్‌గా చెప్పాలి కదా మరి. అందుకని ఒక 1 అవర్ ఫుల్ వర్కౌట్ చేసి అప్పుడు మరి స్నానం చేసి పూజ చేసుకొని అదేమో మళ్ళీ ఎమోషనల్ స్టెబిలిటీ. పూజ వల్ల, మరి యోగా వల్ల, మరి మెడిటేషన్ వల్ల ఒక విధమైన స్టెబిలిటీ వస్తుంది ఎమోషనల్. మీరు చెప్పాను కదా! ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం, లేని ఎమోషన్ తెప్పించుకోవడం అవి కూడా వస్తాయి. అవును. తర్వాత మెంటల్ అలర్ట్‌నెస్. మన మెదడుని మరి దాన్ని షార్ప్‌గా ఉంచుకోవాలి కదా! ఏదో కంప్యూటర్ మీద గేమ్స్ ఆడో, క్రాస్ వర్డ్ పజిల్ చేసో ఏదో. ఈ 3 ఎవరికైనా సరే యంగ్‌స్టర్స్‌కి నేనిచ్చే సలహా ఇది. అడ్మినిస్ట్రేషన్‌లో ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం. హ్మ్. పటేల్ గారు పెట్టిన ఐఏఎస్ కాదిది. హ్మ్. కానీ అందుకని చెప్పి వాడు ఏం చెప్తే అది చేయడం కూడా చాలా తక్కువది. ఎందుకంటే మన బాసెస్ ఎవరు? మన జీతం ఇచ్చేదెవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్. దానికి కంట్రిబ్యూట్ చేసేది ప్రజలు. సో, మనం ప్రజా సేవకులం. నాట్ గవర్నమెంట్ సర్వెంట్స్. సో, కానీ ప్రజలు రోజు 6,00,00,000 తెలుగు వాళ్ళని ప్రజల్ని అడగలేం కలవం కదా! కదా! అయ్యా ఇదేం చేయమంటారు ఈ ఫైల్ చూపించి. కనుక వాళ్ళ ప్రతినిధులు మరి మంత్రులు. మరి వాళ్ళు చెప్పింది అది శిరోభానికి ఒప్పుకోవాలి. కానీ సపోజ్ వాళ్ళు చెప్పింది హ్మ్. ప్రజా ప్రయోజనాలు కాని పక్షంలో కాని పక్షంలో ఏమైనా సరే చేయకూడదు. దానికి ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్‌లో లేని విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఒక ప్రొవిజన్ ఉంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అని. అంతకంటే ఏం కావాలి ప్రొటెక్షన్? మమ్మల్ని ముట్టుకుందుకు లేదు. ఒక చిన్న పనిష్మెంట్ ఇవ్వాలంటే యూపీఎస్సీని అడగాలి. అంత గవర్నమెంట్ నిజాయితీగా ఉండడంలో ఇబ్బంది లేదు. అస్సలు లేదు. ఏం చేస్తారు? ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒక ముఖ్యమంత్రి నన్ను మీకు అది కథ ఎప్పుడైనా చెప్పే ఉంటాను లేకపోతే చెప్పండి సార్ ప్లీజ్. అదే కదా మీ జర్నీ తెలుసుకోవాలనే కదా! కృష్ణా జిల్లాలో కలెక్టర్‌గా ఉన్నాను. ఆ! ఎలక్షన్‌లు వస్తున్నాయనే విషయం మర్చిపోయాను. ఆహ్, బస్సు రూట్‌లు యుగంధర్ గారని ఐఏఎస్ ఆఫీసర్ చాలా గ్రేట్ మ్యాన్. నక్సలైట్ యాక్టివిటీ శ్రీకాకుళంలో చేశాడాయన. ఆయనేమో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ ఫర్ ద యూత్ అని ఒకటి పెట్టాడు. 8 మంది పిల్లలకి ఒక బస్ ఇస్తారు. అందులో నాకు జ్ఞాపకం సరిగ్గా ఉంటే ఇద్దరు కండక్టర్లు, ఇద్దరు డ్రైవర్లు, 5 కండక్టర్లు. ఆ! 8 మందికి ఉద్యోగం వస్తుంది ఒక బస్సు వల్ల. అది పెట్టి అది అన్ని చోట్ల జరిగింది. హైదరాబాద్‌లో ట్రైసెమ్ సెట్‌విన్ అని ఉండేది. సెటిల్ సర్వీసెస్. ట్విన్ సిటీస్ అని. అక్కడేమో ఆహ్, సెట్‌కూర్ అనేది ఒకటి కృష్ణాలో ఉండేది. అది ఓ రోజు పొద్దున్న లేస్తే పేపర్‌లో చూస్తే కలెక్టర్ మీద ఒత్తిడి అని చెప్పి ఏంట్రా అని చూస్తే
అవి జరగలేదు విజయవాడలో. అది ఎందుకంటే నేనేమో భయపడి పొలిటికల్ ఆపేశారు. ఆపేశానండి. నాకు మరి ఎంతైనా మరి వస్తుంది కదా! యువ రక్తం బాయిల్ అయింది. సో, వెంటనే ముగ్గురు మెంబర్స్ ఉండేవారు. ఒక నాన్ అఫీషియల్ మెంబరు, ఒక డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనరు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అందరికీ ఫోన్‌లు చేసి ఫైల్ మీటింగ్ అక్కర్లేదు. ఈ ఒక్క ఇదే అజెండా ఐటెమ్ పెట్టి సర్క్యులేట్ చేయండి అని చెప్పి అప్రూవ్ చేసేసాం. చేయబోతుంటే ఆ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కన్వీనర్ దానికి. చాలా మంచి నాకు పెళ్ళయ్యని చెప్పి మేము టెన్నిస్ అది ఆడుతున్నాం. పెద్ద మనిషి. చాలా హానెస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మ్యాన్ ఆల్సో. అయ్యా కొంచెం ఆలోచించి చేయండి. తొందరపడుతున్నారేమో. పెద్దవాళ్ళు వీళ్ళందరూ. తర్వాత ఎక్కడెక్కడ దీన్ని ఆలోచిస్తే పనే జరగదయ్యా. పేపర్‌లో పరువు పోతోంది. తర్వాత చేయాల్సిన పని కదా! అది మనం తప్పు చేయట్లేదు. చూద్దాం ఏమవుతుందని. అప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఏమయ్యా ఇలా అనుకుంటున్నావట, రేపు దీనివల్ల ఏమన్నా ఉంటే నాకు సంబంధం లేదు సుమా, నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు. నేను మీకు ఫోన్ చేయలేదు కదా సార్, మీరే కదా నాకు చేశారు. నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తారంటే మీరు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నాకు దీనివల్ల ఎటువంటి రిపర్కషన్స్ ఉంటాయి అన్నీ తెలిసి తెగించే చేస్తున్నాను కానీ అని అది అయిపోయింది. అప్పుడు చెన్నారెడ్డి గారిని ముఖ్యమంటే ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. తర్వాత ఎన్నోసార్లు కొట్టుకునేవాళ్ళం. మరి లవ్ హేట్ రిలేషన్షిప్ అది ఎన్నో ఉన్నాయి. సరే ఆయన ఏదో వైజాగ్ వెళ్ళాల్సిన ప్లేను గన్నవరంలో ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చి అయిపోయింది. తెలిసి నేను ఎస్పీ పరిగెత్తాం. గన్నవరంలో ఎయిర్పోర్ట్‌లో ఆ లాంజ్‌లో ఇప్పట్లా కాదు చిన్నది ఉంది. అక్కడ కూర్చొని టీ తాగుతున్నాం. అయింది. అంతా అయ్యాక ప్లేన్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఆయన్ని. ఆయన చెన్నారెడ్డి గారంటే రాజస్థాన్‌లో గాని, తమిళనాడులో గాని, ఇక్కడ గాని అందరికీ ఠారు. అసలు ఆయన నోరెత్తే పొలిటీషియన్స్‌కే భయం. తర్వాత ఎక్స్ట్రార్డినరీలీ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో. ఆయన ఎన్నో బ్రహ్మాండమైన శక్తికి సామర్థ్యం ఉన్న మనిషి. ఏమయ్యా అంతా బానే ఉందా అన్నాడు. బాగుంది సార్, ఇప్పుడే కదా వచ్చాను, 10 నెలలు అయింది. ఇప్పుడిప్పుడే కొన్ని మరి ఇంతకంటే నీకు ఇంటలెక్చువల్ ప్రొవొకేషన్ ఉన్న ఉద్యోగం కావాలని నాకేదో అనిపిస్తుంది అంటే నాకు అదే లేదు సార్, హాయిగా ఉన్నాను, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొంచెం చేయాలని ఉంది. పోనీ ఇంకొక చోటుకైనా వేస్తే వెళ్తా. అదేంటంటే మీరు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్తాను సార్ అంటే, ఫిషరీస్ కార్పొరేషన్లో సంజీవరావు గారు అని ఎంపీ ఉండేవాడు. ఆయనకి మా బావ హెచ్యుడికి వాళ్ళు క్లాస్మేట్స్. ఆయన ఎప్పుడో సీఎంని అడిగాట, మోహన్ నాకు ఎండీగా వేయమని. అదేమో నాకు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పాడు, సీఎం అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా నేను అడుగుతాడేమో, జాగ్రత్త, నాకు వద్దని చెప్పేసాయని. సో మరి ఫిషరీస్ కార్పొరేషన్కి వేస్తామంటే వెళ్తామంటే, అయ్యా నాకు ఇక్కడ బాగుందని చెప్పాను, ఉంటానని చెప్పాను, ఇంక తర్వాత మీ ఇష్టం ఎక్కడికి వేసినా వెళ్తాను, వెళ్ళడమే కాదు హ్యాపీగా వెళ్తానని చెప్పాను. అంటే ఆయన మనసులో ఉంది అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నారు, ఎలక్షన్లు ఇంకా 10 రోజులే ఉన్నాయి. అటువంటప్పుడు నువ్వేం చేసావంటే, కేవీ రావు అని సబ్ కలెక్టర్ ఉండేవాడు, అతని చేతిలో కర్రలా పెట్టుకుని ఈ బస్సుకి 8 మంది చొప్పున 30 బస్సులో ఎంతో అన్నీ నడిపించేశాడు రోడ్స్లో. వాళ్ళేమో సబ్ కలెక్టర్ జిందాబాద్ అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. మరి వీళ్ళకి మరి అనిపిస్తుంది కదా, వీళ్ళకి మరి పొలిటికల్ పార్టీస్కి ఎంత కంట్రిబ్యూషన్ ఇస్తారో వీళ్ళంతా మనకు తెలియదు. మరి నేను కూడా తొందరపడి చేశాను, తప్పలేదు, చెప్పుకోవాలి. సో అంటే ఆయన వెళ్ళిన 10 రోజులకి ఆర్డర్ వచ్చేసింది. తర్వాత ఎవరో అడిగారు, నీకు సర్వీస్లో అన్నిటికంటే నచ్చిన ఉద్యోగం ఏదయ్యా అంటే ఫిషరీస్ కార్పొరేషన్ అని చెప్పింది. సో అది మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటే అన్నీ మంచివే జరుగుతాయి. కానీ గవర్నమెంట్స్ మారినప్పుడు, ఎలక్షన్స్ అయ్యి కొత్త గవర్నమెంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఐఏఎస్లని ఐపీఎస్ల బదిలీలు ముందే ప్లాన్డ్గా చేసేస్తారు. ఎందువల్లమ్మా, వాళ్ళు ఇంత క్రితం ఉన్న ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళకి కావాల్సిన పనులు చేసినందువల్ల. లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే మరి చీఫ్ సెక్రటరీగా వచ్చానా, మరి రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ఉంచుకున్నాడు అంటే, ఒక విధంగా చూస్తే వీడు మనం ఏం చెప్తే అది చేస్తాడులే కనుక వీడిని ఉంచుకుంటే మంచిది లేదండి. మీరు అలా ఎక్కడా చేయలేదు. యాక్చువల్లీ సొసైటీకి ఏది మంచిదో అదే సపోర్ట్ చేస్తారు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమనిపించిందంటే, మనకి ప్రభుత్వానికి ఎలా చేయాలో చేసిన వాడు మనకు కావాల్సిన పనులు మన విధంగా చేసుకుందాం, తప్పు లేదని అనిపించి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. యూ మస్ట్ ఒకటి భయం ఉండకూడదు.
కాన్స్టిట్యూషన్ ఇది చెప్పని చెన్నారెడ్డి గారు చెప్పిన నాకేం నష్టం జరిగింది. తర్వాత ఈ టెంప్టేషన్ ఉండకూడదమ్మా. నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు నాకు 300 రూపాయలు జీతం. ఇప్పుడు నిన్న మొన్న చూసుకున్నాను పెన్షన్ 1,50,000 రూపాయలు వస్తుంది. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు కన్నా రిటైర్ అయినప్పుడు ఎక్కువ వస్తాం. ఇంక టెంప్టేషన్ ఎందుకు? ఏం లేదు లైఫ్లో అన్నీ ఇచ్చినప్పుడు మరి ఇవి రెండు మీరు యంగ్స్టర్స్కి అడ్వైస్ ఏంటంటే ఆ 3 చెప్పాను కదా, ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్. దెన్ ఫియర్ వద్దు, టెంప్టేషన్ వద్దు. దేన్ని చూసి భయపడక్కర్లేదు, ఏది కోరుకోక్కర్లేదు. అది ఉంటే చాలు, అంతా నడిచిపోతుంది. కానీ సీతారాం యేచూరి గారిది మీది ఆయనది ఒక సపరేట్ ఎంచుకున్న మార్గం, మీది ఒక సపరేట్ మార్గం. మీ ఇద్దరూ కలిసినప్పుడు జనరల్గా దేని గురించి మాట్లాడుకునేవాళ్ళు సార్? ఎప్పుడు పాలిటిక్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ మాట్లాడుకునే వాళ్ళమే కాదండి అస్సలు. అది ఎంతసేపు మేనమామ మేనల్లుడు సంబంధమే తప్ప అదేదో కొంత మామ ఇది విన్నావా అనే వాడు అడిగేవాడు, నేను ఏదో చెప్పేవాడిని. కానీ మేమంతా ప్యూర్లీ పర్సనల్ రిలేషన్షిప్. వాడిది నా దగ్గర వచ్చి ఉన్నాడు కర్నూలులో, అది కదా మీకు చెప్పాను కదా, వాడు కమ్యూనిస్ట్ మూవ్మెంట్ జాయిన్ అయినప్పుడు. అవునవును. సో అప్పుడు కూడా ఏదో అదొక 10 నిమిషాలు ఇదైనా మానేస్తామంటే నా వల్ల కాదన్నాడు. అదే కాదు నేనే కమ్యూనిస్ట్ అవుతాను భయం పడి వద్దని చెప్పించాను. లేదు, రిలేషన్షిప్ వాజ్ ప్యూర్లీ వన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, పర్సనల్, ప్యూర్లీ ఫ్యామిలీ రిలేషన్. కానీ కమ్యూనిస్ట్ భావజాలానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా యాక్చువల్గా? ఎవరు కాదని చెప్పగలరమ్మా? పబ్లిక్ వెల్ఫేర్ ఈజ్ ప్రైమరీ అని, పేదవాడికి, వీకర్ సెక్షన్స్కి, ఆడవాళ్ళకి, పిల్లలకి, ఏజ్డ్ పీపుల్కి వాళ్ళకి న్యాయం జరగాలని, బ్యాక్వర్డ్ ఏరియాస్కి, వెనకబడిన ప్రాంతాలకి మంచి జరగాలని, అండ్ దెన్ ఇవన్నీ కూడా ప్రజల ఇష్టం ప్రకారం ప్రజల ద్వారా జరగాలని కాదని ఎవరంటారు? ఎవరు అనలేరు. కానీ అది జరిగిందా కమ్యూనిజం అంటే మరి ఒక చోట, ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. మిగతా వాటిలాగే దాని మీద మళ్ళీ ఇప్పుడు రష్యాలోను, చైనాలోను, మరి కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లోనూ అంత కరప్షన్, డిజానెస్టీ మరి ఇంకెక్కడా లేవు. అంటే మిగతా చోట్లనే కనుక ఈ ఇజాలు వల్ల జరిగేది కాదు ఇది. డెమోక్రసీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియా ఉంది, అది ఎన్నో ఫండమెంటల్స్ రైట్స్ లేవంటారు, ఎన్నో ఆడవాళ్ళు బుర్కాలు వేసుకోవాలంటారు. కానీ మరి వాళ్ళు ప్రపంచంలో మరి వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే పీపుల్ ఆర్ నాట్ అన్హ్యాపీ. మరి అలాగే చైనాలో వాళ్ళ హెల్త్ పారామీటర్స్ చూడండి, కానీ ఎడ్యుకేషన్ చూడండి, చిల్డ్రన్ వాళ్ళ మొహాలు చూస్తే పిల్లలు ఎలా మీకు కనిపిస్తారు, వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్ చూడండి. కనుక మొనార్కీ, ఇంగ్లాండ్ ఈజ్ అ మొనార్కీ, కానీ డెమోక్రటిక్ మొనార్కీ. సౌదీ అరేబియా కాదు. కనుక డెమోక్రసీ అవ్వచ్చు, మరి డిక్టేటర్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఇది మొనార్కీ అవ్వచ్చు. కానీ మోదీ గారు చెప్తుంటారు కదా, గవర్నెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ గవర్నమెంట్ అని. సో అల్టిమేట్లీ జరగాల్సింది జరుగుతుందా లేదా అనేది ముఖ్యం. కనుక కమ్యూనిటీ ఫిలాసఫీ మార్క్స్ అండ్ ఎంగెల్స్ చెప్పింది కరెక్టే, కానీ ఎక్కడ పని చేయలేదు. కానీ ఒకటి, మన భారతదేశంలో ప్రజాస్వామ్యం యాక్చువల్గా, కానీ ప్రజాస్వామ్యం వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం జరుగుతుందంటారా? డిక్టేటర్షిప్ బెటర్ ఏమో అన్నంత థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే సతీ అనే అలవాటు ఉండేది, మీకు జ్ఞాపకం ఉందా? మరి అన్టచబిలిటీ, అస్పృశ్యత ఉండేది. పిల్లలకి మరి బాల్య వివాహం అనేది జరిగేదా? ఎస్టేట్స్, జమీందారులు అనే సిస్టమ్లు ఉండేవా? అన్నీ పోయాయా లేదా ఒక్క రోజుతోటి? అవును. మరి కానీ అదే ఇప్పుడు సీతారాం యేచూరి ఉన్నాడు మన దేశంలో, అదానీ ఉన్నాడు. కనుక ఎక్స్ట్రీమ్ కమ్యూనిజం ఒప్పుకున్నాం, మరి క్యాపిటలిజం ఒప్పుకున్నాం. కనుక ఎన్నో మంచి విషయాలు జరిగాయి మనకి. ఇప్పుడు ఆహార భద్రత అనేది, ఫుడ్ సెక్యూరిటీ, గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని వచ్చింది. అది తర్వాత అది స్వామినాథన్ గారి వల్ల, మరి మిల్క్ రెవల్యూషన్ వచ్చింది కురియన్ గారి వల్ల, మరి మన తెలుగువాడు ఎంవి రావు గారి వల్ల ఆయిల్ సీడ్ రెవల్యూషన్ వచ్చింది, ఎల్లో రెవల్యూషన్ అని. అలాగే వీటన్నిటి వల్ల ఆహార భద్రత వచ్చింది. మరి అలాగే మరి ప్రపంచంలో ఎక్కడ అనూహ్యంగా అసలు ఎప్పుడు ప్రపంచ చరిత్రలోనే జరగని విధంగా మనకు స్వాతంత్ర్యం, బ్లడ్ షెడ్ లేకుండా వచ్చింది. అది నాన్ వైలెన్స్ అని, అహింస అని. మరి ఇవన్నీ మన దేశానికి చెప్పుకోవాల్సినవే కదా. తర్వాత మన సుప్రీంకోర్టు కానీ, మన ఎలక్షన్ కమిషన్ కానీ, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో మళ్ళీ ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎక్కడ అక్కడ ఏదో జరుగుతాయి. ఆ మాత్రం అవకతవకలు ఏ దేశంలోనే జరుగుతాయి ఎలక్షన్స్లో. మరి చేయాలంటే శేషన్ గారు పెట్టిన భిక్ష మన దేశానికి.
మరి ఇవన్నీ జరిగాయి కదా. కానీ హైదరాబాద్లో పిల్లలు అమ్ముడిపోతున్నారు, స్త్రీలు చంపేస్తున్నారు, ఆనర్ కిల్లింగ్ అని చెప్పి. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవాళ కూడా, మనం మాట్లాడుతూ ఉండగా కూడా. కనుక జరగాల్సింది ఉంది, కానీ ఇదేదో డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, సచిన్ టెండూల్కర్ లేడా, సుబ్బలక్ష్మి లేదా, సివి రామన్ లేడా, మన దేశంలో ఎవరు లేరు. ప్రతిది ఏ దేశం ఎక్కడ ఏ చేసినా సరే మనం చేసి చూపించాం. చంద్రుడి దగ్గరికి వెళ్ళి చూపించాం, అంటార్క్టికాకి కూడా వెళ్ళి చూపించాం. మరి కనుక మనం ఏ దేశానికి తీసిపోదు, మనం చేసిన పనుల్లో ఏం తక్కువ. కానీ కాలు మీద కలిసి అమ్మయ్యా ఇంకా చాలు అనుకుంది, ఆ టైం రాలేదు. కానీ ఇది జరుగుతుందా మన వల్ల? తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరగదు? నేను ఇంకా మాట్లాడుతూ ఉంటాను ఈ కలెక్టర్లు, ఎస్పీలు, వాళ్ళ కుర్రాలతోటి. దే ఆర్ ఫుల్ ఆఫ్ ఎంథూసియాజం అండ్ స్పిరిట్. సో బ్యూరోక్రసీయే కాదు, అడ్వకేట్స్ చూడండి, డాక్టర్స్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్లో ఏదో కార్పొరేట్ హాస్పిటల్స్ అని ఏదో పీడించేస్తున్నారు, అది వేరే సంగతి, సెపరేట్ ఇష్యూ. There are excellent examples in every field of activity, not only in India, all over the world. So, I have no worries about the future of our society. అంతా బాగుంటుంది, కానీ చేయాల్సిన పని ఉంది. కొంచెం నేను చెప్పిన ఇవి ఫాలో అవుతూ చేయాలి. కానీ మీకు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ చేసే అవకాశం దొరికిందా సార్ ఎప్పుడన్నా ఈ జర్నీలో? నక్సలైట్స్దా? లేదమ్మా, నాట్ మచ్. ఏదో గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఇక్కడ కొంత ఏదో ఉండేది, కానీ ఆంధ్ర యాజిటేషన్ అట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేశాను, కానీ నక్సలైట్స్ మొదలైంది. సోషల్ మీడియా అంతా కూడా ఈ వక్ఫ్ బోర్డ్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. సో మీ జర్నీలో, ఇన్నాళ్ళ మీ జర్నీలో, బ్యూరోక్రసీలో వక్ఫ్ బోర్డ్ గురించి మీకు తెలిసిన విశేషాలంటే ఏం మాట్లాడుకుంటాం మనం? హిందూ మతం గురించి మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మరి మన టెంపుల్స్ ఉన్నాయి కదా, అలాగే చర్చెస్ ఉన్నాయి కదా, అది కూడా అనాదిగా వస్తున్నావు కదా, ఇవన్నీ కూడా వాటిల్లో అవకతవకలు లేవా? అన్నిట్లోనూ ఉన్నాయి. వక్ఫ్ బోర్డులో ఏదో ఉందని మనం ప్రత్యేకంగా చూపించడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు వాళ్ళకి వదిలేయడం మంచిది బై అండ్ లార్జ్. కానీ ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డులో మాత్రం మిగతా రిలీజియస్కి సంబంధించిన సంస్థల్లో జరగనివి ఏమైనా జరుగుతున్నాయంటే నేను ఒప్పుకోను. అంటే అనేది ఏంటంటే సార్, ఇప్పుడు క్రిస్టియన్స్ బతకడానికి ఒక దేశం ఉంది, కొన్ని దేశాలు ఉన్నాయి, నాట్ ఓన్లీ వన్ దేశం, చాలా దేశాలు ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్ బతకడానికి కొన్ని దేశాలు ఉన్నాయి, కానీ హిందువులు బతకడానికి మన భారతదేశం మాత్రమే. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని. భూటాన్ కాదు, నేపాల్ కాదు, మరి పాకిస్తాన్లో, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ సంఖ్య కంటే తక్కువైనా మరి పాకిస్తాన్లో మన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ అలాగే ఇండోనేషియాలోను మరి ప్రతి చోట ఉన్నారు. కనుక కేవలం హిందూ దేశం, హిందూ మతం అవలంబించుకున్న దేశం అనిపించుకునే దేశం కూడా ఉంది కదా నేపాల్. మరి సో లేకపోలేదు, సో భయపడాల్సిన పని లేదంట. అస్సలు లేదమ్మా. అదేంటి హిందువులు ఏదో పెర్సిక్యూట్ చేస్తున్నా, ఎక్కడా జరగట్లేదు. సో అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారంట. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏదో వీళ్ళ వ్యాలంటైన్స్ డే వద్దని, లేకపోతే ఆడవాళ్ళు మినీ స్కర్ట్స్ వేసుకోకుండా ఎందుకు వచ్చింది వీళ్ళకి. అలాగే వాళ్ళు కూడా వీళ్ళు ఏదో బీఫ్ తినకూడదని, తర్వాత వాళ్ళే మొత్తం తక్కువ ఎప్పటి నుంచో మరి టెంపుల్ కొట్టేసి మాస్క్ కట్టి అలా కొంతమంది చేశారు. కనుక వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళల్లో వాళ్ళు జస్ట్ ఏంటి క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని కొట్టుకున్నారా లేదా? ఇప్పటికీ మరి ఇరాక్ అండ్ ఇరాన్ ఇద్దరు ముస్లిమ్సా కాదా? మరి ఎప్పటి నుంచి వార్ ఈస్ గోయింగ్ ఆన్? సో రిలీజియన్ ఈజ్ నైదర్ ఎ యునైటింగ్ ఫ్యాక్టర్ నార్ ఎ డివైడింగ్ ఫ్యాక్టర్. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ పాలిటిక్స్ ఎంటరింగ్ రిలీజియన్. అదే తప్పు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా నడుస్తుంది ఏంటి అని అంటే, ఐ థింక్ ఈ యుగాంతం అయిపోతుందేమో, ఎందుకంటే అక్కడ వార్ నెలలుగా నడుస్తుంది. కొన్ని రాసిన గ్రంథాల్లో కానీ, మన పురాణాల్లో కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఐ థింక్ యుగాంతం అయిపోతుందేమో, అందుకే ఇవన్నీ వస్తున్నాయేమో అన్న పాయింట్లో చాలా స్టోరీలు వస్తూ ఉన్నాయి. మీకేమనిపించింది? ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక చాలా విషయాల్లో, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. 1000 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నవగ్రహ కూటమి అని చెప్పారు, ప్రళయం. ఇది రేపో మాపో అంతా అయిపోతున్న అనుకోవడం మొదటి నుంచి ఉందమ్మా. అది అయితే క్లైమేట్ చేంజ్ వల్ల, లేకపోతే టెర్రరిజం వల్ల, లేకపోతే
కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు సుదాన్ అండ్ నార్త్ అండ్ సదర్న్ సుదాన్, లేకపోతే ఇప్పటికీ మరి జరుగుతున్నాయి కదా ఇరాన్ అండ్ ఇరాక్. ఇటువంటి వాటి వల్ల ఏమైనా అయితే అవ్వాలి కానీ ఇదంతా ఏదో అయిపోతుంది అని అదంతా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. కానీ ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసే ఉంటారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద జరిగిన దాడి. మీరు ఎలా అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ దీన్ని ఎలా చూస్తారు మీరు? జరగకూడని విషయమే కదమ్మా, తప్పకుండా జరగకూడదు. కానీ ఇది రిలీజియస్ మోటివ్స్కి అట్రిబ్యూట్ చేయడం కాకుండా ఆ రిలీజియస్ ఆర్గనైజేషన్కి ఉన్న ఎక్స్ట్రీమ్ ఎడ్జ్లో మిస్చివస్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఎన్టీ రామారావు టైంలో మీకు చెప్పాను అనుకోండి క్రితం, ఇటు 10 మంది అటు 10 మంది గూఢాన్ని అరెస్ట్ చేశాడు. ఆయనకి మరి ఆయన చండశాసనుడు, ఆయనకేం భయం లేదు. సో అంతే, ఫినిష్డ్. ఆయన ఉన్నంతకాలం కమ్యూనల్ రైట్ అనే మాటే లేదు మరి హైదరాబాద్లో. సో ఎవరి వల్ల జరిగింది అనమాట? హిందువులు ముస్లింలు మరి ఉన్నారు కదా లక్షల మంది హైదరాబాద్లో. ఆ 10 ఈ 10 ఇప్పుడు మీరు చెప్పినవి కూడా మరి అదే. అది వాళ్ళ వల్ల జరిగేది. కానీ ఇప్పుడు ఆయన మీద పాపం రంగరాజన్ మీద కూడాను ఎవరో దుండగులు డబ్బు కాశపడో లేకపోతే అంతేగాని అదో వ్యూహాత్మకంగా అది బికాస్ ఆఫ్ రిలీజియస్ దిస్టింగ్ ఎవరో ఇంపార్టెంట్ సెన్సిబుల్ పీపుల్ చేసిందంటే నేను నమ్మను, కరెక్ట్ కాదు. ఎన్నో విలువైన విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు జనరల్గా, ఇంట్లో అయినా బయట సొసైటీలో అయినా. సో అలాంటి ఎన్నో భాండాగారాలు మీ నుంచి తీసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయినాను. ఒకసారి మీ అమ్మగారు మీకు ఒక కథ చెప్పారు, దాని గురించి చెప్పండి ఒకసారి. మా తాతగారు మెడ్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబరు, కాంగ్రెస్ వాది. పట్టాభి సీతారామయ్య గారు, మరి ముసలిగంటి తిరుమలరావు గారు, మరి ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. మరి కాకినాడ మున్సిపల్ చైర్మన్గా 16 సంవత్సరాలు పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయనకి 30-40 వేలు వచ్చేది నెలకి ప్రాక్టీస్. అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు. ఎప్పుడు చాలా చిన్నప్పుడే భార్య పోయింది. సో ఆయనకు ఒక గుర్రపు బండి ఉంది ఇట్లా. అంటే దాని గురించి చెప్పిన మా అమ్మ కథ. అది ఎక్కడికి వెళ్తున్నా సరే సాయంకాలం 5 అవగానే ఇంటి వైపు తిరిగిపోయేది. అంటే తిప్పినా తిప్పకపోయినా అది తిరిగిపోయేది. ఎందుకంటే దానికి టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడం, దానా కావాలని. కనుక అది ఎంబీఎస్ ప్రసాద్ గారు నా కథ రాస్తూ చెప్పాడు, ప్రభుత్వ ఉద్యోగులందరూ గుర్రాలు అయింటారు, ఎందుకంటే 4:30 అవగానే ఇంక సర్దుకోవడం మొదలు పెడతారని చెప్పాడు. తర్వాత మా అమ్మ చాలా ఈ సామెతలు మంచివి చెప్పేది. రేపు అని రాసుకోరా గోడ మీద అనేది కోపం వస్తే, అంటే రేపు చేస్తానమ్మా అంటే ఏదైనా పని చెప్తే. తర్వాత దాలిగుంటలో కుక్క పొగలు లేవగానే తెచ్చి ఏంటి ఇలాంటి చోట పడుకున్నాను అసహ్యంగాను, ఇవాళ రాత్రి మంచి చోట పడుకోవాలంటే అంతా తిరిగేసి వచ్చి చివరికి మళ్ళీ వచ్చి అక్కడే పడుకో. తర్వాత ఇటువంటి చాలా సన్యాసివాడికి వచ్చిందే కట్నం అనేది అన్నది ఎందుకో, నీకు చాలే ఈ మాత్రం అని చెప్పని ఇటువంటివి చాలా చెప్పేది. అది తను చెప్పిన కదా. అది గుంటూరు జిల్లా కలెక్టర్గా వేశారమ్మా. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యత చెందిన జిల్లా అప్పటికి ఇప్పటికీ కూడాను. మరి సంతోషంగా వెళ్ళాను. మరి వెంకటరావు గారు ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన ఎంత ముభావమైన మనిషి అంటే ముఖ్యమంత్రిని చూడాలని నాకు తెలియదు, చీఫ్ సెక్రటరీని చూడడానికి వెళ్ళాను. సార్ కలెక్టర్గా వెళ్తున్నాను, ఏమన్నా చెప్తారంటే చెప్పేది ఉంది, ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ ఉండాలి కదా, నువ్వు వెళ్తున్నావు ఉండు అని చెప్పాడు నాకు. అంతే, ఆ రోజుల్లో అలా ఉండేది. మరి ఆ మాత్రం నీకు నేను చెప్పాలా, అక్కడికి వెళ్తే నీకే తెలుస్తాయి ఏం చేయాలో అని చెప్పని. అమ్మయ్య అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలిసి అసలు కలవాలని కూడా తెలియదు, అలా ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అసలు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా పోస్టింగే రాదు అసలు. ఎనీవే వెంకటరావు గారి గదిలోకి వెళ్ళాను, ఇలా రైట్ నుంచి వెళ్ళాను, కూర్చోబోతుంటే వీకర్ సెక్షన్స్ పనులు బాగా చూసుకోవాలి అని బెల్ నొక్కి, అంటే నెక్స్ట్ వాడిని పంపించమని చెప్పి. అంటే జిల్లా కలెక్టర్గా వెళ్తున్న వాడితో అంతకంటే కూడా మాట్లాడే దానికి, ఎందుకంటే చూసుకుంటారని నమ్మకం అనమాట ఆయనకి. తర్వాత ఆయన పాలిటిక్స్ ఏదో ఇలా ఉండేవి. సరే వచ్చాను, 3-4 నెలలు అయిందండి అంతే. బాగుంది, బ్రహ్మాండమైన జిల్లా, ఎంజాయ్ చేస్తున్నాను. శారదా ముఖర్జీ గారు గవర్నరు, నాగార్జున సాగర్ విజిట్కి వచ్చింది. అదేమో నల్గొండ జిల్లాలో ఉంటుంది, కానీ ఆ మ్యూజియం మాత్రం రిజర్వాయర్లో ఉంటుంది, అది గుంటూరు జిల్లా, అదొక్కటిను. సరే లాంచ్లో దానికి వచ్చినప్పుడు గవర్నర్ కదా, రిసీవ్ చేసుకోవాలి కదా, అక్కడికి మాత్రం నేను వెళ్ళాను. నేను మరి కొంచెం టిప్ టాప్గా అంతా గలాబందు అది వేసుకుని తలది దూకుని షేవ్ చేసుకుని అంతా వెళ్ళాను. పాపం నల్గొండ జిల్లా కలెక్టరు, అది నాకు తెలియదు, అక్కడికి వస్తుండగా దారిలో నిద్రపోయాట కారులో. ఈవిడేమో సుబ్రత ముఖర్జీ
ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ పెళ్ళాం. ఓ మంచి మిలిటరీ అలవాట్లు అన్నమాట. ఆయన దింపించేసి నడిపించింది. అయ్యా పాపం ఏదో వేరే కారులో వచ్చుంటాడు కానీ అటువంటి మనిషి ఆ కోపంలో వచ్చింది అక్కడికి. నేనేదో కాస్త ఇంగ్లీష్లో మాట్లాడి ఇదంతా ఎంత అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిందో లేదో మర్నాడు వెంగళరావు గారు మా జిల్లాలో టూర్ చేస్తున్నారు. ఆయన పాపం కాలు నొప్పి ఉంటే ఆయన ముందర వెనక సైడ్ సీట్లో కూర్చొని కాలులా పెట్టుకుని కూర్చున్నాడు. ఆ గవర్నర్ నీకోసం అడుగుతోందయ్యా సెక్రటరీగా కావాలని అన్నాడు. నేను ముందు సీట్లో నేనేం మాట్లాడలేదు. మరి ఆడ కూతురు ఆవిడ అడిగితే నేనేం కాదంటాను, నాకు అసలే బాగుండదు అన్నాడు. సరే నేనేం చెప్తాను అంతే. ఆయన వెళ్ళాడు, 4 రోజుల్లో ఆర్డర్స్ వచ్చేసాయి, వెళ్ళిపోయాను. సరే వెళ్ళాక మా అమ్మ నాన్నకి చెప్పాను ఇలా అన్నారంటే. వాళ్ళు వెళ్ళి గవర్నర్ని కలిశారు. కలిసి ఎలా ఉంటుంది పరిసరాలు అంటే, వీడికి ఇల్లు ఉంటుందా కారు ఉంటుందా, మరి అది గవర్నర్ దగ్గర ఏది ఉండదమ్మా, వాళ్ళ చేదస్తా వాళ్ళది. ఆవిడ చెప్పింది, నేను అసలు నిన్ను తెలుసుకునే ముందర 8 మందిని ఇంటర్వ్యూ చేశాను, అది వాళ్ళు ఎవరు నాకు మరి వాళ్ళకి నాకు మన ఇద్దరికి సరిపోయింది, కానీ నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసింది మీ అమ్మ నాన్న అని చెప్పింది. అది పాపం. ఇంతకీ మీకు అప్పటికి పెళ్ళైందా కాలేదా? పెళ్ళైపోయిందమ్మా, అయిపోయింది. పెళ్ళైపోయింది. అప్పటికి పెళ్ళి ఐఏఎస్ జాయిన్ అయిన 2-3 నెలలకే పెళ్ళైపోయింది. ఈ ఎపిసోడ్లో ఇవి విశేషాలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో బోల్డని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మరి ఉండనా అండి? నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.